జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని నుండి 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ వాహనాల తనిఖీలో ముసాయిపేట గ్రామానికి చెందిన మోతె జనార్దన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు జనార్దన్ను విచారించగా చోరీ విషయం బయటపడింది. ముసాయిపేట గ్రామానికి చెందిన జనార్దన్ అతని స్నేహితులైన రేవల్లి లక్ష్మణ్, చింతల జగన్ అనే ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ రోజు పోలీసులకు పట్టుబడ్డ జనార్దన్ నుండి పోలీసులు 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలుంటుందని నిందితుడు జనార్దన్ను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు చేగుంట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో NH-44 పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పని చేస్తారు. ఇది మాసాయిపేట గ్రామం. ఆయనని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లగాడితోటి కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవర్ చేయడం జరిగింది. ఈ 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు, వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉంది దీంట్లో. ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి, వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, తర్వాత మేడ్చల్ 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిళ్ళు ఎవరియో తెలియదు. వాడు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్గా ఈయన దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు 15 బండ్లు అంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. మేము మళ్ళీ ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈరోజు వీళ్ళు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతుంది బాగా. దాన్ని మేము 1 వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్లో మన తూఫాన్ డిఎస్పీ గారు, తర్వాత రామాయంపేట సిఐ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చేగుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీము హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా మంచిగా పనిచేసినారు. వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ఎక్యూజ్డ్ మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.